ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అట్లాగే ఇప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు మధ్య వైరం ఇవాల్టిది కాదు, ఎప్పటినుంచో కూడా వైసీపీలో గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. అయితే ఇప్పుడు రివెంజ్ టైమ్ స్టార్ట్ అయిందంటూ వైఎస్ జగన్ మీద తన రివెంజ్ తీర్చుకునేటువంటి దిశగా రాజకీయంగా అడుగులు వేస్తున్నటువంటి రఘురామకృష్ణంరాజు జగన్‌ని ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటు వేస్తాను, అతను అసెంబ్లీకి రాకుండా, అసలు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా, అవసరమైతే పులివెందుల్లో ఉప ఎన్నికలు తీసుకొచ్చేటువంటి దిశగా ఆయన అడుగులేస్తాను అంటూ రఘురామకృష్ణంరాజు ఒక రకంగా ఛాలెంజ్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆయన అసెంబ్లీకి రావట్లేదు. జగన్, చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు పక్కన పెడితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడి మైక్ ఇవ్వకపోతే ఇవ్వలేదనే విషయాన్ని బయటకు వచ్చి ప్రజలకి తెలియజేసి అప్పుడు బయట నుంచి పోరాటం చేయడం అనేది డెఫినెట్లీ ఎవరైనా చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే మీరు సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఏదైనా కానీ అంతకంటే ముందు మీరు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు. సో ఇది ప్రజల కోసం డిస్కషన్స్ జరగాలన్నటువంటి ఒక ప్లేస్. దాన్ని ఆల్రెడీ మీరు సర్వనాశనం చేశారు. ఏ పార్టీస్ అయినా అన్ని పార్టీలు కలిసి దాన్ని సర్వనాశనం చేశారు. ఆ ప్రాంతాలని అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా అయినా సరే దాన్ని బాగు చేసుకుంటూ దాని బేసిక్ ఎథిక్ ఏంటంటే అక్కడికి వచ్చి ఉండి నా నియోజకవర్గం పులివెందులో, నా నియోజకవర్గం కుప్పము, నాది పిఠాపురం, ఏదైనా తన అవసరం. దానికి సంబంధించినటువంటి నిజానిజాలు, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ గురించి అక్కడ మాట్లాడాల్సిన ప్రాథమిక బాధ్యత ఉంటుంది ఎమ్మెల్యేకి. తర్వాత ఎక్స్ సీఎం గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉన్న ఒక పెద్ద మాస్ లీడర్ గా జగన్ అక్కడికి వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ అవేమీ చేయకుండా ఆయన సైలెంట్ గా నేను రాను, ఎందుకంటే నాకు మైక్ ఎవరని ముందే చెప్పేస్తున్నారు. వచ్చి ఇవ్వలేదనే విషయాన్ని ఆబ్వియస్లీ అసెంబ్లీ సాక్షిగా మన కళ్ళకి కనిపిస్తుంది, లైవ్ ఉంటుంది కాబట్టి ఇవ్వలేదనే విషయాన్ని బయటకు వచ్చి చెప్పి ఆ తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్ళడం మానేస్తే ఖచ్చితంగా అందరం కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాం. కానీ రాకపోవడం అనేది బాధాకరం. అయితే ఈయన్ని అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉందా అనేది చూస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం ఒక ఎమ్మెల్యేని అనర్హుడు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైనటువంటి హోదాల్లో ఉంటే చేయొచ్చు. అలాగే ఎమ్మెల్యే మానసిక స్థితి సరిగా లేదని కోర్టు ప్రకటిస్తే చేయొచ్చు. ఏదైనా ఎమ్మెల్యే అప్పు తీసుకుని చెల్లించలేక దివాళా తీస్తే కూడా చేయొచ్చు. అలాగే భారతదేశ పౌరుడై ఉండి ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరసత్వం అంటే ఇండియాకు ఉన్నటువంటి పాస్‌పోర్ట్ అన్ని ఉన్న వ్యక్తి మళ్ళీ వేరే దేశానికి సంబంధించినటువంటి పాస్‌పోర్ట్ అని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతన్ని తీసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా అంతిమంగా గవర్నరే నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల సంఘంలో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఎమ్మెల్యే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే ఎమ్మెల్యే తన రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పార్టీ నుంచి ముందస్తు అనుమతి పొందకుండా సభలో ఓటు వేసేలా లేదా ఓటు వేయకుండా దూరంగా ఉంటే కూడా అనర్హత ఓటు వేయొచ్చు. ఏ పార్టీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరొచ్చు. కానీ పార్టీలో ఒక వంతు మంది ఎమ్మెల్యేలు తన సభ్యత్వాన్ని వదులుకుంటే ఫిరాయింపు నిరోధక చట్టంలో నిబంధనలు వర్తించవు. బదులుగా దీన్ని విభజనగా పరిగణిస్తారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ వస్తుంది. అయితే పార్లమెంట్ వరకు మాత్రం ఇది పార్లమెంట్ సంబంధించి అసెంబ్లీకి కాదు ఇది. ఇదేంటంటే పార్లమెంట్ వరకు మాత్రం ఒక ఎంపీ స్పీకర్‌కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే మాత్రం అర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. దీంతో గతంలో ఎంపీగా పనిచేసిన రఘురామ ఆ విషయాన్ని అసెంబ్లీకి వర్తింప చేసి చెప్పి ఉంటారు అని భావిస్తున్నారు. ఈ అంశం మీద మీకేం అభిప్రాయం ఉందో